అందరికీ నమస్తే. ఇవాళ మొత్తం యూట్యూబ్ని సోషల్ మీడియాని మొత్తం హల్చల్ చేస్తున్నటువంటి కుమార ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. సో వాస్తవానికి అక్కడ ఈ ట్రాఫిక్ అయినా లేదంటే వేరే కారణాల వలన ఏం జరిగిందా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రస్తుతం వాళ్ళ కుమార ఆంటీ వాళ్ళ ఇంట్లో వేయాలి మనం ఉన్నాం. సో పేద ప్రజల మీద ఎందుకు ఇంత వివక్ష అన్నది కూడా ఒకసారి ఎవరు మీమ్స్ పెట్టిన ఆంటీని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే. ఓకే, ఏం జరిగిందమ్మా? ఏం కాదు అసలు, ఎందుకు ఆపలేదు బంధం? కారణం అయితే తెలియదు. ఫస్ట్ అంటే మొన్న సోమవారం రోజు అయితే దాన్ని బట్టి దింపేసినాక వెహికల్ సామాన్ దింపేసినాక వచ్చారు. వచ్చి బండి అంటే కాగితాలు సర్వీసింగ్ ఇచ్చాము. ఆ కాగితాలు ఇంట్లో ఉన్నాయి సార్, వాళ్ళకి చూపిస్తాను అన్నాము. ఆయన కాగితాలు ఏమని చెప్పి తీసుకెళ్ళారు. సాయంత్రం మళ్ళీ ఆయన అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చి కాగితాలు తీసుకెళ్ళి చూపించి బండి తీసుకొచ్చారు. మళ్ళీ ఆ మరుసటి రోజు కుకింగ్ అని వండుకుని తీసుకుని వెళ్ళాక పళ్ళకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అప్పుడే దించుతున్నారు. అప్పుడే మేము అప్పుడే వెళ్ళాము. వెళ్తే మా వెహికల్ ఆపారు. ఆపి సామాన్లు ఆల్రెడీ మీరు అన్ని తయారు చేసుకొని పోయినాక కూడా మిమ్మల్ని సంబంధం దింపలేదు. దేని గురించి ఎప్పుడు జరగలేదు. కానీ ఆపితే అందరే ఆపేవారు. ఎప్పుడు ఇట్లా జరగలేదు. కానీ ఫస్ట్ టైం అలా ఆపారు. అట్లా ఆపి బాధ అనిపించింది. బతిమాడు సార్ ప్లీజ్ ఇంతమంది ఆకలితో ఉన్నారు, కొన్ని అంటే ఎస్ఐ గారితో మాట్లాడమని చెప్పారు. సాయంత్రం మాట్లాడతాను సార్, ఇప్పుడైతే నేను బండి ఫుడ్ వచ్చాను కదా సార్ ప్లీజ్ అని అంటే పెద్ద ఉన్నారు దాంట్లో. అంటే సరే తొందరగా నేను చెప్పాను. సరే కదా అని దింపేమో 2-3-4 దింపే ఉంటున్నారు డబ్బాలు. అట్లా దింపేటప్పటికి ఇక ఏమైందంటే మళ్ళీ తీసుకెళ్ళారు. వ్యాన్ తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏంటి దింపుకుండా తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి నేను వెళ్ళి అడిగాను ఏంటి సార్ అంటే మరి వాళ్ళు దింపుకునేది నాన్న ఇచ్చేసారు. నా ఒకదాన్ని ఎందుకు ఆపారు, అందరూ దింపుకున్నారు కదా, మరి అందరినీ ఎందుకు ఇచ్చేస్తున్నారు, నా ఒకదాన్ని ఎందుకు ఇచ్చేసారని అడిగాను. మీ వల్ల ఏదవుతుందో అయినా ట్రాఫిక్ ఫీల్ అవుతుంది, మేము మా పని మేము చేసుకుంటాం అని చెప్పి చెప్పారు. అంటే కేవలం ట్రాఫిక్ విషయంలోనే మీ ఓటర్లు తీపేయడం జరుగుతుంది అక్కడ? ట్రాఫిక్ గురించి అని చెప్పారు. ట్రాఫిక్ గురించి అని చెప్పారు. కానీ ట్రాఫిక్ అనేది అది నా ఒక్కదాని గురించి అయితే కాదు కదా. ఇప్పుడు నేను 2 hours ఉంటాను. నేను 12:30 to 3:30 4 దాకా అసలు నా ఫోటో ఉండనే ఉండదు. 12:30కి వెళ్తే మళ్ళీ 3:30 కల్లా అయిపోతుంది. ఇప్పుడు 3:30 మరి పొద్దున్న 6 గంటలకే స్టార్ట్ అవుతుంది అక్కడ. పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు అమ్ముతారు ఎవరైనా సరే. మరి అప్పుడు ఇప్పుడు చాయ్ తాగటానికైనా బండి ఆగాలి, సిగరెట్ తాగటానికైనా బండి ఆగాలి, ఏదైనా 35 షాపులు ఉన్నాయి. నేను ఒక్కదాన్ని కాదు కదా, నా ఒక్కదాన్ని అలా ఎందుకు చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ సిఐ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళక సార్ ఫుడ్ ఇవ్వండి సార్ అనుకునేది అంటే తర్వాత ఇచ్చాక మనం ఫుడ్ ఇవ్వండి సార్, జనం అనుకుంటున్నారు చేస్తున్నాం సార్ ఇలా అని చెప్పంటే అంటే సార్ అడిగితే సార్ బయటకు వెళ్ళారు. సార్ వచ్చినాక వెయిట్ చేయమన్నారు. సార్ వచ్చినప్పటికి 1 hour అయింది. 1 hour వచ్చినాక ఇంకా అడిగినాక గంటకు వచ్చినప్పుడు గంట 5 దాటిపోయింది. అంటే 2:30 దాకా బతుకులప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. సార్ని అడిగితే మీ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, మీకు కావడానికి ఇబ్బంది అవుతుంది, మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు, మీ వల్ల చెప్పి అన్నారు. సార్ నా ఒక్కదాని వల్ల కాదు కదా, నేను చేసిన తప్పేముంది, నేను చేసిన తప్పేం సార్, ఇలా అందరూ పబ్లిక్ ఉంటేనే కదా మనం అనేది అక్కడ అన్ని షాపులు బతుకుతున్నామంటే, పబ్లిక్ లేకపోతే ఎవరు బతుకుతాం కదా. మరి ఏంటి మీడియా వాడికి డబ్బులు చెల్లించుకున్నామంట అని చెప్పాలి. నేను ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను సార్, అట్లా అంటే మూడుకొని అన్నారంటే ప్రమాణాలు అంటే మాట మంచిగా అన్నాను సార్. సో నేను చెప్పాను. చెప్పినాక సార్ నేనైతే ఎవరితో వీడియోలు తెప్పించుకోలేదు, మీరు కావాలంటే అడగండి, వీడియో వాళ్ళే అడగండి అంటే నేను చెప్తూనే ఉన్నా. తర్వాత నేను అంటే టైం సరిపోయింది నాకు చూడటానికి. అవి చూసిన దాంట్లో కూడా నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న బిస్కెట్ ఫుడ్ కూడా చెప్పడం జరిగింది. నేను కావాలని ఎందుకు తెచ్చుకుంటున్నాను,
అన్ని ఎట్లా అన్నారు కానీ వేరే దారి వచ్చినాయి అన్నారు. అన్నాక సరే ఆయనైతే ఏం చేయలేదు సార్, ఏమైంది ఇలా కూడా మాకు తెలియదు అని చెప్పి అన్నాను. అన్నాక నువ్వు ఇట్లా ఏదైతే కనుక నువ్వు స్టాక్ తీసేయాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. సార్ అలా వాళ్ళు అంతో పాటు నేను బతుకుతున్నాను, నేను ఉండేది 2 గంటలు 3 గంటలు, అంటే 2 గంటలు 3 గంటలు చాలా అవుతానికి అని చెప్పి అన్నారు. అన్నాక నేను సరే బతుకులాడాను. బతుకులాడితే ఇంకా అయితే ఒక వారం రోజులైతే బంద్ పెట్టు, వారం 10 రోజులైతే బంద్ పెట్టు, తర్వాత మాట్లాడదాం అని చెప్పాను. మళ్ళీ మంత్ బండి సీజ్ చేశాను. తర్వాత అంటే బండి సీజ్ చేయడానికి కారణాలు ఏం లేదు, బండి వెహికల్స్ కి సరైన పత్రాలు ఏం లేవు, అన్నీ ఉన్నాయి. అంటే రోడ్డు మీద న్యూసెన్స్ అవుతుందని చెప్పి పెట్టారు. అంటే న్యూసెన్స్ అవుతున్నాడు బండి మీద వెహికల్ నో పార్కింగ్ లో పెట్టామని చెప్పి సీజ్ చేసామని చెప్పి. మీకు చాలా నేసిన కాగితం ఏమైనా ఇచ్చారా? అంటే ఏమి ఖాళీ వారం రోజులు బండి సీజ్ చేస్తేనే మీరు వారం రోజుల వరకు హోటల్ పెట్టదండి ఇక్కడ అంటే బండి సీజ్ చేసామన్నారు. మీరైతే ఒక వారం 10 రోజులు అయితే హోటల్ బండి పెట్టండి అన్నారు. మీరు దాన్ని గుర్తున్నారా మరి? అంటే ఒక వారం 10 రోజులు అనేటప్పటికంటే మీడియా వాళ్ళు ఎక్కువ వీడియో తీసుకోవాలి ఎక్కువ ఉన్నారు కదా. అంటే ఇంకొకసారి వాళ్ళు చెప్పారు, అంటే లోపల సిఐ గారు చెప్పాలంటే ఇది చెప్పారు. బయటకు వచ్చినాక ఇంకోసారి వాళ్ళేమో అమ్మ కొంచెం పబ్లిక్ బాగా ఎక్కువ ఉంటుంది కదా, ఒక వారం రోజులు మానేసి చూడు అసలు ఎలా ఉంటుంది క్రౌడ్ అనేది కొంచెం తగ్గిద్దేమో అని చెప్పి అన్నారు. జరిగింది. అంటే ఒక వారం రోజులకు మాత్రం ట్రాఫిక్ అంతరాయం కాకుండా అక్కడ ఎట్లుంటుంది ఏందని చెప్పి తెలుసుకోవడానికి మీ బండిని ఆపించరా? అన్ని చెప్పారు. ఫస్ట్ అయితే సిఐ సార్ అయితే వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పాను, మొత్తుకుంటుంది అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్పి చెప్పారు. అది నా వల్ల అవుతుందని ఇట్లనే చెప్పాను. మరి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా వేరే ఎవరైనా మీ మీద, అంటే చెడుగా అరే ఇంత బిజినెస్ చేస్తుంది కదా అని చెప్పి అట్లా? అయితే నేనైతే వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువులు లేరు, అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉండాలని ఏదో మనస్తత్వం ఉన్నది. ఇక నాకైతే అసలు విన్నది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. కానీ పోలీసు వాళ్ళు కూడా మనకు మంచిగానే ఉంటారు, అలా మంచిగా చేసుకొని మంచిగా బతకండి, నేను ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా చూసుకోండి కూడా చెప్పేవాళ్ళు. ఇద్దరికి గతంలో కూడా అట్లా చాలా సార్లు మళ్ళీ తీస్తే ఆపితే అందరూ ఆపేవాళ్ళు, ఇలా ఒకదాన్ని అయితే ఎప్పుడు ఆపలేదు. ఇదే ఫస్ట్ టైం. కొంచెం అదొకటే కొంచెం బాధ అనిపించింది. కొంచెం ఏంటంటే అందరూ అనుకుని నన్ను ఒకదాన్ని చేస్తే కొంచెం నాకు కొద్దిగా మనసుకి అట్లా 35 మంది ఉన్నాం అట్లా అందరిని అనుకొని నన్ను ఒక్కదాన్ని కొంచెం మనసుకి బాధ అనిపించింది. అంటే ఇంకొక 34 మందిని కూడా ఎవరు లేమనలేదు, కేవలం మీ ఒక్కరినే అంటే దింపునే వాళ్ళ ఇంకా వెహికల్స్ కూడా దింపుతున్నారు. అప్పుడే కొన్ని ఆపితే నాతో పాటు వాళ్ళని కూడా ఆపాలి కదా, ఎవరిని ఆపలేదు. వాళ్ళు దించుకొని ఇచ్చారు, నా ఒక్కటి దాన్నట్టు ఆపేశారు. అదేంటి సార్ ఎందుకు నా ఒక్కదాన్ని ఎందుకు ఆపారు, మరి అందరూ ఎందుకు అనుకునేస్తున్నారు, నా ఎందుకు ఆపారు ఆపారని కూడా అడిగాను. అడిగితే కూడా ఏదైనా ఉంటే సిఐ గారి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆయన సిఐ గారిని మీరు అడిగారా? ఇంకొక 34 షాపులు ఉన్నాయి కదా, ఆ 34 షాపులు కూడా మరి మీరు ఆపలేదు, నన్ను ఒక్కరిని ఎందుకు ఆపిస్తుందని చెప్పి అడగలేదు. అంటే అప్పుడు ఇట్లా అడగాలని తెలియలేదు. తెలుగు ఉంటే ఎన్ని ఉండేవి కాదు అట్లా. ఇప్పుడు ఇంకా మరి అంటే పబ్లిక్ కూడా నాకు ఇట్లా మీరు కూడా అడగాలి చేయాలి, ఇట్లా మరి అన్ని షాపులు ఉన్నాయి కదా, మీరు ఒక్కరు ఎందుకు ఆపాలి ఎందుకు చేయాలి అని మీరు కూడా అడగాలి కదా అని చెప్పాను. కానీ ఇంకా దీన్ని పెద్దగా ఇష్యూ చేయకూడదు కదా, ఇక మనకి సీఎం రేవంత్ గారు సపోర్ట్ ఇచ్చారు కదా, మనకి ఆయన సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక మనం మాట్లాడకూడదు కదా, ఏం జరిగింది అనేది ఆ భగవంతుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ దేవుడు ఉన్నాడు నాకు చాలు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సార్ దేవుడు అంటే ఆయన. ఓకే సూపర్ అమ్మా. మీకు డిఐజీ నుండి ఎవరన్నా కాల్ చేసినా మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఐజీ ఆమెను పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి మీకు ఇక్కడ లోకల్ పిఎస్ కూడా చెప్పారని చెప్పి సమాచారం ఉంది. తీసుకొచ్చి చూపించిందని మాకైతే ఆనందంతో అన్ని వచ్చేస్తాయి. అట్లా
నైట్ అంతా ఏడ్చాము. ఏడిస్తే మా పిల్లలే మాకు ధైర్యం చెప్పారు. మా పిల్లలు అన్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, మీరే చెప్పారు కదా మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు చూడుంటాడని, మరి ఎందుకు మీరే మాకు చెప్పి మీరు అలా బాధపడుతున్నారు అంటే ఇలా బాధపడుతూ పిల్లలు అలా నేటప్పటికీ ఇంకా ఏంటి ఇట్లా అంటే ఒక దానిలో చూస్తే కొంచెం మనసు బాధ అనిపించింది. ఎందుకు చూస్తానే ఇప్పటికి తెలియదు. ఇక దాంతో ఇక తెల్లారి అందులో నా కస్టమర్స్ కూడా అక్కడ అన్నారు, అంటే మీరు మంచి మనసుతో ఫుడ్ పెట్టారు, మంచి మనసుతో ఫుడ్ పెట్టారు, కడుపు నిండా అమ్మ అమ్మ అని అమ్మ లెక్క పెట్టారు, మీరు మంచి మనసుతో పెట్టారు, మా మంది కడుపు నింపారు, మీకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. అయినా రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది మనకి, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు అని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అట్లా కస్టమర్స్ అందరూ కూడా క్యాకిల్ పెట్టి జై శ్రీరామ్ అంటూ అన్నారు. మీకు మేము ఉన్నాము సపోర్టు, ఇంకేం కాదు, మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పారు. చెప్పిన 24 గంటలు కూడా కాకుండానే నిజంగానే ఆ దేవుడే నాకు వచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడున్న ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ కూడా మీకు ఒక చిన్న హోటల్ కూడా ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. తప్పకుండా ఇంకో వారం రోజుల వరకు ఇంకా మీ బండి రెస్టారెంట్ లేదు పెట్టుకోమని చెప్పారు సార్ వాళ్ళ సార్ ఫోన్ చేశారు, ఫోన్ చేస్తామా నీకు ఎలాంటి భయం అక్కర్లేదు, ధైర్యంగా ఉండు, నేను ఎవరో ఆపరు, ధైర్యంగా పెట్టుకోండి, కానీ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూసుకొని చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఎప్పటి నుంచి పెట్టుకోమని చెప్పాము? నిన్న ఈ వాటి నుంచే పెట్టుకోమన్నారు. నిన్న రైతులు కూడా ఇచ్చారు, వెళ్తే నిన్న రైతులు ఇచ్చారు, ఇవాళ నుంచి పెట్టుకోమని చెప్పారు. అదే నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి తెలిసింది ఇట్లా సార్ పెట్టిన దగ్గర నుంచి అందరూ వస్తూనే ఉన్నారు. మొత్తం వీరు మొత్తం నిండిపోయింది ఛానల్ వాళ్ళు అందరూ అట్లా వచ్చి ఇవాళ కూడా ఇగో ఇప్పుడు నేను పొద్దున్న అయితే లెక్క పెట్టారు, మళ్ళీ 6 వచ్చేసారు ఇవాళ. ఇప్పుడు మొత్తానికి ఒక స్ట్రీట్ ఫుడ్ చిన్న బండికి ఒక రాష్ట్రం కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మీ పేరు మారుమోగిపోతా ఉంది. మరి దీని మీద మీరు ఎట్లా ఏ విధంగా స్పందిస్తారమ్మా? అంటే నేను ఎప్పుడు ఇలా ఇవన్నీ అనుకోలేదు, కానీ ఆ 2 లివర్ల కాడ ఇదంతా వచ్చింది. ఏ 2 లివర్లు? 2 లివర్లు ఎక్స్ట్రా అని కస్టమర్స్ కి చెప్పాను. ఎవరు వీడియో తీసారో తెలియదు, ఎందుకు తీసారో తెలియదు, అసలు ఆ వీడియో ఎవరు తినేవాళ్ళు ఎవరు, వీడియో తీసేవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. దాన్ని తెలుసుకునే లోపల ఇదంతా జరిగిపోయింది. అంటే అయ్యో రామా నాకు అది చెప్పలేదు, ఎందుకంటే తెలియాలి కదా. అదే కస్టమర్స్ వచ్చారు, 6 మెంబర్స్ వచ్చారు. అయితే 4 సింగిల్ క్యారీ, 2 డబుల్ క్యారీ తీసుకున్నారు, వాళ్ళు 6 రైస్ తీసుకున్నారు. మొత్తం 900 అయింది. అంటే 1 కర్రీ 120, డబుల్ కర్రీ 180, అట్లా మొత్తం 6 eggs 6 అని 6 రూపాయలు, మొత్తం 900 అయింది. ఎవరు బాగుందని చెప్పి వాళ్ళు పార్సల్ అడిగారు. ఎంతంటే 100 రూపీస్ అని చెప్పారు. 100 రూపీస్ అంటే సరే పార్సల్ కట్టమ్మా అన్నారు. అన్నట్టు మళ్ళీ ఏమన్నారు, నాకు బాగుంది అని చెప్పి పార్సల్ కాదు ప్లేట్లోకి వేస్తే అన్నారు. అని చెప్పి ప్లేట్లోకి వేసేసాను. అంటే సార్ నేను కడతా అన్నారు వాళ్ళు. అనేటప్పటికి ఈ విషయం ఇలా చెప్పాను నేను. అంటే పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ సార్ ఇది అంటే ముందు 900 అయింది కదా, వాళ్ళకి తెలుసు కదా, మళ్ళీ 2 లెవెల్లో ఎక్స్ట్రా 1000 అయిందని చెప్పాను. దానికి ఇంత సేమ్ చేశారు. ఇదంతా ఏంటంటో 2 లివర్లో 1000 రూపీస్ అంటే ఆవిడ సంపాదన ఎంత, ఆవిడ ఎంత అని మీరే మళ్ళీ ఇంటికి రావడం అంటే లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి దూరం వెళ్ళాలంటే గంట టైం పట్టేస్తుంది. ఎందుకంత అంటే ఒక టైం పట్టేస్తుంది అంటే 11కి 11:15 ట్రాఫిక్ మూలాన్ని గంట టైం పట్టేస్తుంది. దాంతో కస్టమర్స్ అడిగితే నేను అడ్రస్ కూడా చెప్పడం జరిగింది.
నాన్న మియాపూర్ ఇక్కడ కాదు నాన్న, మియాపూర్ అనే నగర్ నుంచి రావాలి, అక్కడి నుంచి మియాపూర్ నుంచి కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ దాటే వరకే 1/2 అవర్ టైం పట్టేస్తుంది. మరి ఎంత ట్రాఫిక్ ఉంటుంది నాన్న, అందుకోసం నేను చెప్తా. అడ్రస్ చెప్పేటప్పుడు ఆ అడ్రస్ తెలుసుకుని చాలా వాళ్ళే ఇంటికి వచ్చేయడం జరిగింది. ఏంటి పులిగోస ఎక్స్ట్రా, మరి వీరికి వెళ్తే ఏంటి, అసలు మీరు ఎలా ఉంటున్నారు ఏంటి అని ఇంటికి వచ్చి అడిగారు. మళ్ళీ వచ్చేటికి మాకేమో దీని గురించి పెద్దగా తెలియదు కదా, మీరు సార్ వద్దు సార్ అని చెప్పాను. చెప్తే అలా కదమ్మా మీరు ఇది చేయాలి కదా, దీని గురించి మీ మీద చాలా ట్రోల్ అవుతుంది, అంటే బ్యాడ్ గా ఇది అవుతుంది, మరి 2 రిలేటివ్లు ఎక్స్ట్రా అంటే ఇది మరి మామూలు విషయం కాదు కదా అని చెప్పి ఇలా అన్నారు. దీనివల్ల మీ బిజినెస్ కూడా దెబ్బతింటుంది అంటే, బిజినెస్ దెబ్బతింటుందంటే ఎవరికైనా బాగా. అప్పుడు లేదు సార్ ఇది అని చెప్పి అన్నారు. అప్పుడు ఇక అసలు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వీడియో తీసారు వచ్చి ఇంటికి వచ్చి. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంటికి రావడం జరిగింది. అంటే హోటల్ కాడ కూడా అసలు ఇంకా రోజు రోజుకి ఇలా ఏంటి 2 లెవెల్ ఎక్స్ట్రా 1000 రూపీస్ అంటే ఏంటి, మీకు ఎంత మనీ వస్తుంది, మీరు ఎంత యాడ్ చేస్తున్నారు అట్లానే అందరూ అడగటం మొదలు పెట్టారు. అట్లా నేను ఉన్నట్టుగా చెప్పాను. దానికి ఎన్నెన్నో అట్లా అంటే అది తమ్ములో ఏమంట అవన్నీ పెడుతున్నారు. అట్లా అది చూస్తే నేను నైటే చూసాను. అవన్నీ చూడడానికి నాకు టైం సరిపోదు, చేసిన దగ్గర నా పని నైటే సరిపోద్ది. అలా చేసినప్పుడు కానీ అది తీసుకొని అలా పెట్టుకున్నప్పుడు బాగుండేది అనిపించింది. ఏదైనా వీడియోలు తీసుకోవాలి, అందరం బతకాలి కానీ ఉన్నట్టు చెప్పాలి. మళ్ళీ వచ్చి మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కూడా, మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను, కాదు నాన్న 2 లెవెల్ ఎక్స్ట్రా అంటే అది కూడా నేను మళ్ళీ నెగిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే తెలియక పెట్టింది కదా, అది తెలిసేట్టు ఎవరు ఇచ్చేది కదా అని చెప్పి. అంటే కోపడతాం నాకు ఎవరి మీద రాదు, కోపం అనేది నాకు అసలు లేదు అని చెప్పి అట్లా బాగా అట్లా అంటే మామూలుగానే తీసుకున్నా, మంచిగానే తీసుకున్నా. మళ్ళీ పెళ్ళికి పెట్టాడు కదా ఇది నాన్న అని చెప్పినాక కూడా అలా పెట్టారంట కదా. ఇంకా దానివల్ల ఇట్లాగూ ఏంటి ఇంత మనీ వస్తుందంటే 2 లక్షలు 1 కోటి రూపాయలు నా పేరు మీద 1 కోటి రూపాయలు ఫ్లాట్ ఉందని, ఫ్రెంచ్ కార్ ఉందని అవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ అంటే ఇట్లా వచ్చి ఇంటికి వచ్చి అడిగారు. అడిగితే అప్పుడు ఇదన్నీ చెప్పాము. అట్లా వాళ్ళు అడిగారు మీ పేరు మీద ఇలా ఉన్నాయంటే కదా అని అడిగారు. అడిగితే లేదు మేడం నా పేరు మీద అంటూ ఏ ఆస్తి లేదు, కావాలంటే మీకు ఆధార్ కార్డు కూడా ఇస్తాను చూసుకోండి. నాకు మొన్న రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫ్లాట్ ఒకటే ఉంది అని ఒకటి మాత్రమే చెప్పాను. నాకు మించి నేను అంటే నా పేరు మీద అది కూడా ఇంకా బ్యాంక్ లో ఉంది. అంటే బ్యాంక్ లో అంటే సంతకాలు పెట్టించుకుని తీసుకున్నారు. అదే అప్లికేషన్ ఫామ్ లో సంతకాలు పెట్టి అంటే మీకు కన్ఫర్మ్ అయిందని చెప్పి అక్కడ ఇచ్చారు ఫ్లాట్ అంటే ఇచ్చారు. అది మళ్ళీ బ్యాంక్ లో పెట్టుకున్నారు. అంటే అప్పు అంటే కట్టాలంట. మళ్ళీ అది కడితేనే అది కూడా నాకు స్వాధీనం అయ్యింది. అంటే నాకంటూ నా పేరు మీద ఉన్న ఆస్తి అంటే అలా చెప్పాను నేను. దానికి మళ్ళీ ఇంకోలాగా ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికో ఏమేమో జరిగిపోతుందంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కావట్లేదు. అర్థమయ్యే లోపల జరగాల్సింది జరిగిపోయింది. అంటే ఇవన్నీ కేవలం పుకార్లేనమ్మా? ఎవరు మన రేణుకా ఆంటీ, కుమార్ ఆంటీ కర్రీ పాయింట్ కొన్ని 1000 కోట్లు, నెలకు కొన్ని లక్షల రూపాయల సంపాదన, నెలకు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏపీ ప్రభుత్వం కూడా మీ మీద అటు చంద్రబాబు ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మీ మీద ఏదో కుట్రతోట అని చెప్పి కూడా ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. చెప్తున్నా కదా మాకు అసలు టీవీ చూడడానికి కూడా మాకు నైట్ అయితే 12:30 దాకా వీడియో వాళ్ళు 12:30 దాకా ఉన్నారు రాత్రి. అంటే పొద్దున్నప్పుడు అనేది వచ్చినాడు. ముందు మరి అప్పుడు 12:30 తర్వాత రాత్రి మళ్ళీ మా అన్నయ్య వదిన అంటే ఫుడ్ నైట్ పెడతారు. వాళ్ళు ఆ 12:30 వచ్చారు. 1 గంట సేపు మళ్ళీ వాళ్ళతో కూర్చుని ఇట్లా చూసి వీడియోలు అన్ని చూస్తే ఒక్కొక్కటి అది తమిళ అంటే అవి పెట్టారు కదా. అవి పెడితే అసలు ఒక్కొక్కటి అసలు ఎలా అంటే అలా పెట్టారు. అసలు
దానివల్లనే ఇలా జరిగింది ఏమో అని మీడియా వాళ్ళందరికీ ఒకటే చెప్తాను నేను, ఎవరికైనా వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి, నిజాన్ని నిజంగా అట్లా అబద్ధాలు అలా పెట్టద్దు. అది మాత్రము ఇప్పుడు దానివల్లే కదా ఇలా ప్రాబ్లం అయింది. అదే మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి నాకు ఇలా వెంటనే ఇది చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా కాలనీలో వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా వెంటనే స్పందించినది. ఒక చిరు వ్యాపారికి ఒక చిన్న అంటే ఒక చిన్న రోడ్డు మీద ఫుట్పాత్ మీద పెట్టుకునేందుకు ఇప్పటి వరకు స్పందించిన వాళ్ళైతే ఎవరు లేరు. నిజంగా మన హ్యాట్స్ ఆఫ్. జై రేవంత్ అన్న అంటూ జై జై పట్టడం జరిగింది. జై శ్రీరామ్ అంటూ నువ్వు నిజంగా శ్రీరాముడు అనుకున్నప్పుడే రేవంత్ అన్న నిజంగానే శ్రీరాముడు నీ ఇంటిలో అని చెప్పి అందరూ. మొన్న అయితే 22వ తారీఖున ఇది జరిగినప్పుడు రాముడు విగ్రహం సెలవు పెట్టి మరి ఇంటిలో పాతి పూజ చేసుకొని ఇంట్లో పిల్లలందరినీ కూడా తాగేసుకొని రామ భజన హరే రామ హరే కృష్ణ అంటే రామ భజన చేసుకొని శ్రీరామ శ్రీరామ అనుకుంటేనే జై శ్రీరామ్ అనుకుంటేనే వాళ్ళు పిల్లలు మరి ఆ నాయనే మరి వచ్చి ఆయన అయితే మా ఇంటికి అంటే ఈ లక్ష ఇప్పుడు ఆంటీ కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నెలకు సంపాదన ఉంటుంది. మరి అది ఎంతవరకు వస్తుంది? చూసారుగా. అంటే ఇవన్నీ కేవలం పుకార్లు అంటే అట్లా ఉంటే ఇలా ఎందుకుంటాను, అసలు ఎందుకు ఇలా అంటున్నారు కూడా నాకే అర్థం అవ్వట్లేదు. అదే వాస్తవం ఏందా అన్నది కూడా మీరు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ప్రజలంతా కూడా ఏమనుకుంటారు అంటే ఈ చిన్న చిన్న ఛానల్స్ ఇవన్నీ పెట్టేటోళ్ళంతా అరే ఆంటీ మొత్తం 3 కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది, లక్షల రూపాయల నెలకు సంపాదన అని చెప్పి కూడా బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి దాని మీద మీరు ఏం చెప్తారు? అది కూడా బయట ప్రపంచం కూడా తెలియదు అది ఏంటనేది. యూట్యూబ్ ఛానల్ తీసేవాళ్ళు కూడా ఇంకా అది వచ్చింది ఇట్లా 2 లీటర్ల ఇష్టం అన్నది కూడా మా పబ్లిక్ చెప్పే వరకు కూడా మా కస్టమర్స్ అడిగే వరకు కూడా అది అనేది మాకు తెలియదు. తర్వాత చెప్పినాక ఇలా కస్టమర్ చూపించాడు మాకు. చూపించినాక అప్పుడు ఆ పేరు చూస్తే ఆ బాబు పేరు దినేష్ అంట. అప్పుడు దినేష్ అని కొడితే వచ్చింది. ఇంటికి వచ్చినాక చూసినాక అట్లా ఇట్లా ఒక బాబే మరి ఇద్దరులాగా పెట్టాడు. ఒక బాబే ఇద్దరు ఒకటే సేమ్ అలా పెట్టాడు. అని పెడితే ఇదేంటి ఇలా పెట్టాడు అని చెప్పి నవ్వుకున్నాం. కానీ ఇలా ఇంకా ఇదైతే కానీ అనుకోలేదు. ఆ 2 లీటర్లు ఇవాళ అంటే అందరి దృష్టిని పడేసింది. ఓకే, ఇంకొక 2-3 రోజులలో మరి మీరు బండి ఎప్పుడు ఓపెన్ చేసుకోమన్నారు. ఇవాళే ఓపెన్ చేసుకున్నాను. నిన్ననే బండి ఇచ్చారు. ఇవాళ పెట్టుకొని మొన్నటి నుంచి వస్తున్నారు. ఇవాళ కూడా ఇంకా ఉన్నారు ఇంకా చాలా మంది. మళ్ళీ వద్దులే అంటున్నా కానీ వినట్లేదు. మాకు చెప్పరా చెప్పాలి అందరికి అదే కదా చెప్పాను కానీ వినట్లేదు. ఇప్పుడు అందరూ పనిచేసేవాళ్ళు అంటే బయట పని పెట్టుకున్నాం కదా అని చెప్పి పనిచేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఊరు లేదు. రేపు వచ్చేస్తా అన్నారు ఫ్యామిలీలో గిన్నెలు కడిగి అంటే రేపు వచ్చేస్తాను. సో యథావిధిగా మళ్ళీ రేపు నుంచి మీ పని అనేది సాగుతున్నారు. అంటే రేపు వచ్చేస్తారు, రేపు సాయంత్రానికి వస్తారు. అంటే రేపు వంట జర్నీ చేసి వస్తారు కదా, ఆంధ్ర నుంచి వస్తారు. జర్నీ చేసి వచ్చి చేయలేదు కదా. రేపు కూడా ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఈ చిరు వ్యాపారులు కూడా వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత వివక్ష అన్నది దీంట్లో ముఖ్యంగా అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న చిరు వ్యాపారి మీద ఒక ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ అదే అంటున్నారు. నిజంగా ఎప్పుడు రుణపడి మేమే కాదు, మా చిరు వ్యాపారులు అందరూ కూడా అందరూ దొరకాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో ఇవాళ మనం ఆంటీ తోటి మనకి ఇంటర్వ్యూ ఒకటి అయిపోయింది. థ్యాంక్ యూ.